నేటి ధ్యానం కొరకు 95, 96 సంకీర్తన. దేవుడు తన ప్రజలను పరిపాలన చేస్తూ క్షేమము కలిగి ఉండాలని ఉద్దేశాన్ని కలిగి ప్రజలు నిత్యము దేవుని స్తుతించాలని, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటారు. ఆ ఆశ ఎవరైతే గుర్తించగలుగుతారో వారే ఆయన స్తుతించగలుగుతారు. ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం అంటే, అలాంటి వారంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే నిత్యము నా నోట ఆయన కీర్తన ఉంది అని చెప్పిన దావీదుని దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. ఈరోజు ఈ 95, 96 కీర్తనలో 2 కీర్తనలో కూడా ప్రభుని ఘనపరిచే సందర్భం, ప్రభుని మహిమపరిచిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ 95వ సంకీర్తనలో 3 ముఖ్యంగా ఉన్నాయి విషయాలు. అదేంటంటే, నిజ దేవుణ్ణి ఆరాధించాలనే ఆహ్వానం. అంటే నిజమైన దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో, ఎలాగ హృదయంలోనికి ఆహ్వానించాలో అనే విషయాలు పొందుపరచబడ్డాయి. రెండవది, ఆయన ప్రజలను ఆయన ఆరాధించవలసిన కారణాలు కూడా ఉన్నాయి. ఆయన ప్రజలు ఆయన్ను ఆరాధించవలసినటువంటి కారణాలు. మూడోది, మన హృదయాలను కఠినం చేసుకోకూడదన్న హెచ్చరిక ఉంది. ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలని అనుకుంటే ఆయన ముందుగా హృదయంలోనికి ఆహ్వానించాలి. మనం చాలాసార్లు ఆరాధన చేసేటప్పుడు, ప్రభువా మీరు రండి, మా మధ్యలో ఉండండి, మా స్తుతుల మీద సింహాసనాసీనుడిగా ఆసీనం అవ్వండి అని మనం ప్రభువుని ప్రసన్నం చేసుకోవడానికి ఆహ్వానం పలుకుతాం. ఆ ఆహ్వానాన్ని ఆయన గైకుంటే, ఖచ్చితంగా మన స్తుతులను అంగీకరిస్తే ఆయన వస్తారు. అప్పుడు కొన్నిసార్లు మనం సూచనలు కూడా గమనించిన వారంగా ఉన్నాం. చల్లని స్పర్శ కానీ, దేవుడు తన దూతలతో మన మధ్యలో ఉన్నాడని గ్రహింపు కానీ, లేకపోతే హృదయంలో ఒక సంతోషం కానీ, ఏదో కొన్ని అనుభూతులను మనం గమనించాం చాలా పర్యాయాలు. కారణం ఏంటంటే, ఆయన వచ్చాడు అనే విషయం మనకి అర్థమైంది. మన ఆహ్వానం ఆయన అంగీకరించాడని మనం గ్రహించగలుగుతున్నాం. ప్రియులరా, దేవుడు ఎక్కడికి వస్తారో, ఏ స్థలములో ఆయన ఉంటారో, ఎక్కడ ఆయన ఆరాధించబడితే అక్కడ ఆయన ఉంటాడని మనం గమనించాలి. ఈరోజు నువ్వు ఇంట్లో ఉండి నిత్యము ప్రభుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? అయితే నీ ఇంట్లో దేవుడు తప్పకుండా ఉంటాడు. మందిరంలో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారా హృదయపూర్వకంగా అంటే, ప్రభు ఖచ్చితంగా అక్కడ ఉంటారు. ఈ రోజున ప్రభుని ఆరాధించే స్థలాలు కరువైపోయాయి. ఒక మాట మీతో మాట్లాడాలి. ఆరాధించడం అనంటే ఆరాధన ఆరాధన అని పాట పాడడం ఆరాధన కాదు. హృదయ అంతరంగాలలో నుంచి ప్రభు చేసినటువంటి మేలులు, ఆయన చేసిన కార్యాలు, మనం ఏమై ఉన్నామో అని విషయాలను గుర్తించుకొని దేవుడు ఏ స్థితిలో పెట్టాడు అని ఆ ఉద్దేశాన్ని కనుక అర్థం చేసుకొని ప్రభుని ఘనపరచగలిగితే అదే ఆరాధన. ఈరోజు ఆలోచన మర్చిపోయారు, అలాంటి తాపత్రయాన్ని మర్చిపోయారు. ఏదో ఒకసారిగా ఉన్న పాట పాడాలి, డ్రమ్స్ బాగా వాయించాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కేకలేసేయాలి. అది కాదు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా కేకలు వేయి, కానీ హృదయంలో నుంచి ప్రభుని ఘనపరచగలుగుతున్నావా? ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేయగలుగుతున్నావా నీ జీవితంలో? అందుకనే ఆయన సన్నిధి కట కృతజ్ఞత స్తుతులతో రమ్మంటున్నాడు. అంటే గడిచిన వారం, గడిచిన కాలంలో ఆయన ఏ ఏ మేలులు, ఏ ఏ కార్యాలు నీ జీవితంలో చేశారో వాటిని బట్టి హృదయం ఉప్పొంగుతూ ఉండాలి.
100వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఏమర్పించాలట? కృతజ్ఞత అనే అర్పణ. ప్రభు నా జీవితంలో ఎంత మేలు చేశాడని నీవేగానే కృతజ్ఞతగా మారి నీ హృదయంలో నుంచి హృదయ అర్పణను దేవునికి ఇస్తూ ఆయన సన్నిధికి ప్రవేశించాలని చెప్తున్నాడు. ఎందుకు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి? ఎందుకు పాటలు పాడుతూ ఆయన గుమ్మములో ప్రవేశించాలి? ఇక్కడ అంటున్నాడు, ఆయన మహాదేవుడు, దేవతలందరికంటే మహత్యము కలిగిన మహారాజు. ఈ భూమి సమస్తము ఆయన చేతుల్లో ఉంది. సమస్తాన్ని ఆయన నిర్మించాడు. ఇంకా అంటున్నాడు, ఆయన మన దేవుడు, ఆయన నా దేవుడు. ఆయన పరిపాలించేటువంటి ప్రజలుగాను మేపేటువంటి గొర్రెలుగాను ఉన్నాం మేము. అందుకే ఆయన సన్నిధికి వచ్చి నమస్కారం చేయండి. ఎందుకంటే ఆయన మనల్ని సృజించను కదా. అందుకే ఆయన సన్నిధిలో మోకరించండి, నమస్కరించండి అంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. చాలా మంది ఈ సృష్టిని పూజిస్తారు, చెట్లను పూజిస్తారు, చేతులతో చేయబడినటువంటి రాతి బొమ్మలను పూజిస్తారు. ఇంకా చెప్పాలంటే చీమలు పెట్టిన పాములుండే పుట్టలను పూజిస్తారు. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును ఆరాధించడానికి యోగ్యమని భావిస్తారు. కానీ దేవుని చేత సృష్టించబడినవి, మనుషుల చేత నిర్మించబడినవి ఎలాగున దేవుళ్ళు అవుతారు? దేవుడు అవగలరు? అపవాది అయినటువంటి సాతాను అందరి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి విగ్రహారాధన అనేటువంటి ఒక మనసుకు ప్రేరేపణ చేసేసింది. అందుకే ప్రతి ఒక్కరూ ఏమైపోయారంటే ఈ రోజున ఆ విగ్రహాలకు నమస్కారాలు చేస్తూ, ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ, పాము పొట్ల చుట్టూ తిరుగుతూ, ఇలాగున సృష్టికర్తను మరిచి ఈ సృష్టిని పూజించే దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థం కావటం లేదు. ఒక రకమైన మైకంలో ఉన్నట్లున్నారు. మేమేదో ఆరాధన చేసేస్తున్నాము అనుకుంటున్నారు. కొన్ని పేర్లు పెట్టి ఆ పేరు ఏదో గొప్ప అని చెప్పి వాళ్ళ పేరుతో దాడులు, అన్యాయాలు కూడా చేస్తున్నారు. అసలు ఒక గొప్ప వ్యక్తి పేరు చెబితే ఆ వ్యక్తికి కీర్తి తేవాలి కానీ అపకీర్తి తేవకూడదు. ఆ దేవుడు పేరు చెప్పి మా దేవుడు అని చెప్పి ఇతరులు హింసించి బాధ పెట్టి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ప్రియ దేవుని జనాంగమా, మన దేవుడు అలాంటి వాడు కాదు. కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు, ఇతరులను ప్రేమించమన్న దేవుడు, కొట్టేవారిని, హింసించేవారిని, చంపేవారిని కూడా క్షమించమని చెప్పిన గొప్ప దేవుడు. అర్థం కాని మూర్ఖత్వంలో చాలా మంది అమాయకులుగా బలైపోతూ ఉన్నారు. అపవాది అలాగే వారి కన్నులకు గుడ్డితనము కలుగు చేసింది. వారు ఏం చేస్తున్నారో నిజంగా వారికి తెలియదు. అందుకే మన రక్షకుడైన యేసయ్య చెప్తారు, ఆయన్ని సిలువ వేసి చిత్రహింసలకు గురి చేసి ఆ భయంకరమైన ఎండలో నిలబెడితే, తండ్రి వీరేమి చేయుచున్నారు వారికి తెలియదు అని. నిజానికి వారికి తెలిసి చేశారు. మనం ఏమనుకుంటున్నామంటే ఆయన తెలియక చెప్పిన మాట కాదు, ఆయన తెలిసే చెప్పిన మాట. ఎందుకంటే వారు తెలిసి చేసిన వారు ఆయన ఎవరో సరిగా తెలియకే చేశారు. అందుకైనా వీరిని క్షమించండి అన్నారు. ఈ రోజున తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అయితే క్రీస్తు ప్రేమను బట్టి ఇతరులను క్షమించగలిగిన మనసు నీకు ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఇలాగ అంటున్నాడు, మనం ఆయన స్తుతిందాము అని, ఆయన ఘనపరచుదము అని. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి కానానుకు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మోరిబా అనేటువంటి ఒక ప్రాంతానికి వస్తే అక్కడ నీళ్లు లేవు.
నీళ్లు లేకపోతే దేవుడి మీద సణిగారు, దైవజనుడి మీద సణిగారు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? దైవజనుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు చెప్పారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటానికి వినియోగించిన ఆ చేతి కర్రతో ఆ బండ దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. దేవుడు అద్భుతం చేసి వాళ్ళకి నీళ్లు విస్తారంగా ఇచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? 40 సంవత్సరాలు దేవుణ్ణి విసికిస్తూ వారి హృదయంలో తప్పిపోతూనే ఉన్నారట. వారు వారి మార్గములను తెలుసుకోక దేవునికి కోపం రేపుతూనే ఉన్నారు. ప్రియులరా, దేవునికి కోపం రేపే పరిస్థితికి తెచ్చుకున్నారు. వారికి మాంసం కావాలంటే మాంసం, నీళ్లు కావాలంటే నీళ్లు, ఏది కావాలంటే అది ప్రభు అరణ్యములో ఇచ్చారు. కానీ వాళ్ళు దేవుని మీద సణుగారు. ఈరోజు దేవుడు నీకు సమస్తం ఇస్తున్నా సణిగే వ్యక్తిగా ఉన్నావా? ఆయన ఏం చెప్తున్నారు? నన్ను స్తుతించండి, నన్ను ఘనపరచండి. కీర్తనకారుడు అదే మాట అంటున్నాడు. ఈ కీర్తన బహుశా దావీదే రాసి ఉండవచ్చు. ఆయన ఘనపరిచే హృదయం దావీదికే ఎక్కువ కనబడుతుంది. ఎవరైతే ఆయన్ని ఘనపరచగలుగుతారో వారిని బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. కానీ దేవుని మీద సడిగారు చూడు, ఆయన తప్పక బాధపడతాడు. ఈరోజు నీ హృదయం ఎలాగుంది ప్రియ దేవుని బిడ్డ? దేవుణ్ణి ఘనపరచగలుగుతుందా? ప్రభుని ఆరాధన చేయగలుగుతున్నావా? ఈ 96వ కీర్తనలో కూడా ఇలాగంటున్నాడు, దేవుని మీద కొత్త కీర్తన పాడుతాను అని. ఎందుకు కొత్త కీర్తన పాడుతాను? ఈ 96వ కీర్తన చాలా విశిష్టత కలిగింది. ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఏంటి అనంటే, దేవుని మీద కొత్త కీర్తన పాడతానని చెప్తూ సర్వలోక ప్రజలారా దేవుని గురించి స్తుతించండి, ఆయన గురించి పాడండి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, దేవుడు చేయబోయే కార్యాలను, దేవుడు ఈ లోకంలో చేసే కార్యాలను మనము చూడబోతున్నాము. అందుకనే దేవుని గుర్చిన స్తుతి పాటలు పాడమని చెప్తున్నాడు. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి అన్నాడు. ఈ రక్షణ సువార్త ఎప్పుడొచ్చింది? యేసు క్రీస్తు కదా రక్షించడానికి వచ్చి రక్షణను ఇచ్చాడు మనకి. మరి పాత నిబంధనలో ప్రభువైన యెహోవా రక్షణ కార్యాన్ని చేసినట్లు మనకు కనబడదే. మరి ఎవరి గురించి చెప్పబడింది ఇది అనంటే, ఇది సాక్షాత్తు ఈ కీర్తన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. అంటే రాబోయే కాలంలో యేసుక్రీస్తు వారు మానవుడుగా యెహోవా అవతారమై భూమి మీదకి రాబోతున్నారు అని గ్రహించిన భక్తుడు ముందుగానే చెప్తూ ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి అన్నాడు. జనాలకు ఆయన మహిమను గురించి ప్రకటించండి. ఆయా దేశాల్లో ఆయా ప్రజలలో ఆయన అద్భుతాలు వివరించండి. యెహోవా దేవుడు కూడా అద్భుతాలు చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు వేరు. కేవలం ఇశ్రాయేలులకే పాత నిబంధన గ్రంథంలో అద్భుతాలు కనబరిచినట్లు కనబడతాయి మనకి. కానీ కొత్త నిబంధన అద్భుతాలు అందరికీ జరిగాయి. ఈరోజు నీవు విశ్వసించేవు కదా, నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని ఊహించని కార్యాలు చేశారు కదా. మరి ఈ అద్భుత కార్యాలను వివరిస్తున్నావా? ఇతరులకు తెలియచేస్తున్నావా?
ఆయన అదే అంటున్నాడు, ఆయన కార్యాలను వివరించాలి. ఇప్పటి వరకు వివరించకపోతే ఈ రోజు నుంచి అయినా ఆయన కార్యాలను గురించి వివరించు. ఆయన సన్నిధికి రమ్మని మరలా ఈ 96వ కీర్తనలో కూడా ఆహ్వానమే కనబడుతూ ఉంది. ఎలాగ రావాలనట? పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని. పరిశుద్ధమైన అలంకారము అంటే పవిత్రత అనే అలంకారము ధరించుకొని రావాలి. పాపపు హృదయముతో, పాపపు మనసుతో కాక పవిత్రపరచబడిన వ్యక్తివై దేవునికి చెందవలసిన మహిమ నీ ద్వారా ఆరోపించుకొనుట కొరకై పవిత్రత అనే అలంకారము ధరించుకోవాలి. కొన్ని విషయాలు చెప్తున్నాను, వినండి. ఈరోజు దేవుని అని నమ్ముకున్నానన్నావు, నువ్వు దేవుని బిడ్డను అని చెప్పావు, మందిరానికి వెళ్తా ఉన్నావు, సంఘంలో సభ్యురాలిగా ఉన్నావు, యేసు ప్రభువుని నమ్మి బాప్తీసం తీసుకున్న నాటి నుండి నేటి వరకు నీ గుణంలో ఎంత మార్పు వచ్చింది? ఎంత మారావు? నీ కోపం పోయిందా? పాపం వదిలేసావా? ఇతరులను ద్వేషించడం, దూషించడం మానేసావా? అసహ్యమైన కార్యాలను విడిచిపెట్టేవా? ఆచారాలను, పద్ధతులను వదులుకున్నావా? లోక సంబంధమైన వాటిని వెంబడించకుండా, లోక సరదాలకు తావు ఇవ్వకుండా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? నీ మాట, నీ చూపు, నీ నడవడిక బాగుందా? చాలా మంది చాలా చాండాలంగా బ్రతుకుతున్నారు. దేవుడి పేరు చెప్పుకొని దేవుణ్ణి మోసం చేస్తూ బ్రతుకుతున్నారు. పరిశుద్ధులుగా ఉండవలసిన వారు అపవిత్రులై చాండాలమైన శరీర ఇచ్చలకు లొంగిపోయి బ్రతుకుతున్నారు. నిత్యము దేవుడి ఘనత పొందుకోవలసిన నీవు దేవునికి అవమానం తెచ్చే వ్యక్తిగా బ్రతుకుతున్నావు. ఎక్కడికి వెళ్ళినా, ఏమి మాట్లాడినా నీతి లేదు, పరిశుద్ధత లేదు, ఆత్మ సంబంధమైన మనసే లేదు, పనికి మాలిన హృదయము, చెడ్డ కోరికలు, శరీర ఇచ్చలతో నింపబడిపోయావు. ఆదివారం మందిరంలో మాత్రమే ఆ 2-3 గంటలు పవిత్రంగా ఉన్నట్టు తెల్ల బట్టలు వేసుకొని బడాయిగా ఉంటున్నావు తప్ప బయటకు వస్తే నీ బ్రతుకంతా కంపు. చిచ్చి, ఎంతకాలం బ్రతుకుతావు? ఇకనైనా మారు మనసు పొందు. నీకంటే క్రీస్తుని ఎరగని వారే నయము అన్న అంత దౌర్భాగ్యంగా బ్రతుకుతుంటారు కొంతమంది చాండాల పరులు. నువ్వు నమ్మితే యేసు బిడ్డగా ఉండి ఆయన మార్గంలో నడవాలి, కానీ లోకంలో ఉన్న వ్యక్తుల్లాగా రెచ్చిపోయి బ్రతకూడదా? నీలో మారు మనసే లేదు. మారేనన్నావు. ఏం మారావు? పాటకు మాత్రమే మారావు. ఇంతకు ముందుకేమో ఏదో గుడికి వెళ్ళేదానివి, ఇప్పుడు ఈ గుడి అనే మందిరానికి వస్తున్నావు, అంతే. గుళ్ళు మారు. ఇంతకు ముందు రకరకాలైనటువంటి దేవుళ్ళు, దేవతలకి, చెట్లకు, పుట్లకు మొక్కావు. ఆ మొక్కుబళ్ళన్నీ మానేసేసావు. ఇప్పుడు యేసు ప్రభువుకి ఒక్కరినే మొక్కుతున్నావు. ఇది తప్ప నీలో మార్పు ఏమి లేదు. పాత జీవితం కంటిన్యూ అవుతుంది, రోత బతుకు కంటిన్యూ అవుతుంది, అసహ్యమైన కార్యాలు కంటిన్యూ అవుతున్నాయి, ద్వేషం, పగ, కక్షలు ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఏం మారావు? మారడం అంటే ఒక అద్దింటి నుంచి ఇంకో అద్దింటికి, అద్దింటి నుంచి సొంతింటికి మారినట్టు కాదు. పాపము నుంచి పరిశుద్ధతకు మారడం, లోకం నుంచి పరలోక సంబంధమైన వ్యక్తిగా మారడం. ఇన్ని బోధలు చేస్తున్నా ప్రతి ఉదయం వాక్యం చెప్పి, పగలు వాక్యాలు చెప్పి, శుక్రవారాలు, ఆదివారాలు ఉపవాసాలు,
ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు ప్రతి పర్యాయము దైవ వాక్యాన్ని బోధిస్తూ 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 గొంతుకులే పోతున్నాయి ఇక్కడ. కానీ మార్పు మాత్రం రావటం లేదండి. లోకంలో ఒక సామెత ఉంది, ఎలక తోకను ఎంత ఉతికినా నలుపు నలుపే గాని అది తెలుపు అవుతుందా అని. కొన్నిసార్లు చెప్పి 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 విసుగు వచ్చేస్తుంది. మారని ప్రజలకు ఎంత బోధిస్తే ఏం మారుతారు అని. మారతారు, మనసు పెడితే మారుతారు, మారాలని మనసు ఉంటే మారుతారు. అది లేదు కదా. ఇప్పుడైనా మారకపోతే నిన్ను దేవుడు కూడా రక్షించడు. ఆల్రెడీ వచ్చాడు, రక్షణ ఇచ్చాడు, రక్షణ పొందుకొని బతకమని చెప్పాడు. ఇప్పుడు వాక్యం ఎలా సెలవిస్తుంది, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకం కదలకుండా స్థిరంగా ఉంది, ఆయన న్యాయం బట్టి ఆయన జనములకు పరిపాలన చేస్తాడు. ఎప్పుడు పరిపాలన చేస్తాడు? ఆయన ఈ లోకానికి ఇంతకు ముందు రక్షకుడుగా వచ్చాడు, ఇప్పుడు తీర్పరిగా రాబోతున్నాడు. అందుకనే యెహోవా వేంచేయబోతున్నాడు, అనగా యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు యెహోవా అవతారమని మనం అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు. భయము కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి బ్రతికేవా ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. పాటలు పాడతాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. భూలోకమంతా తర్వాత తెలుసుకుంటారు, ముందు నీకు తెలిసింది కదా. ఆయన వస్తున్నాడంటే ఎంత భయం ఉందో బిడ్డకి, ఎంత భక్తి ఉందో, వణికిపోతున్నావు. బుద్ధి మారలేని బ్రతుకు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బ్రతుకు ఎంతకాలం బతుకుతావు? ఇకనైనా మారు. నీలో దైవ గుణాలను రప్పించుకో, దైవ స్వభావాన్ని అలంకరించుకో. అందుకన్నాడు పరిశుద్ధ అలంకారం అంటే అదే పరిశుద్ధత. లోకమంతా నీకు కావాలి, కానీ దేవుడు మాత్రం అవసరం లేదు. లోకంతో నీకేం పని? లోకంలో నుంచి నేను వేరు చేశాను అని అంటే వేర్లు తన్నిపోతున్నావు లోకంలో నువ్వు. ఇప్పుడైనా లోకాన్ని విడిచిపెట్టి, పాపపు బ్రతుకుని విడిచిపెట్టి, దేవునికి నచ్చని సమస్తాన్ని దూరం చేసుకొని ప్రభు అయిన దేవునిలో నువ్వు బ్రతకగలిగితే నీకోసం నిత్య జీవం సిద్ధం చేశాడు ఆయన. ఆ నిత్య జీవము ఇవ్వటానికి ఆయన వేయించేయబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. కనుక ఆయన వచ్చే రాకడలో ఎత్తబడుట కొరకై, ఆ నిత్యత్వపు మహిమలో ఆయనతో ఉండుట కొరకై ఎప్పటికైనా మారతావని ఆశిస్తున్నాను. ఆయన సేవకుడిగా నువ్వు మారతావని ఎదురు చూస్తున్నాడు మన రక్షకుడుగా. ఇంక ఎప్పుడు మారతావా? మనసు మార్చుకుంటావా? చెడుని పాపాన్ని విడిచిపెడతావా? పరిశుద్ధంగా బ్రతకటానికి ఇష్టపడతావా? ఈ భూమి మీద ఉన్న మందిరానికి పరిశుద్ధత అని అలంకారం ధరించుకోవాలి అనంటే మరి పరలోకం కొరకు ఇంకెంత పరిశుద్ధత కావాలో తెలుసుకొని, ప్రభువా నిన్ను పరిచాను, గాయాలు రేపాను, ఇంకా లోకం వెంబడి తిరుగుతూనున్నాను, మార్పు ఉంది అని బయటికి చెబుతూ దైవజనులను మోసం చేస్తూ ముసుగు వేసుకొని బతికేస్తున్నానయ్యా, మన్నించు. ముసుగు తీయబడిన యథార్థ హృదయంగా బ్రతుకుతానయ్యా అని నిన్ను నీవు దేవునికి అప్పగించుకోగలిగితే
ఆయన తప్పక క్షమిస్తారు, నీకు సమాధానము అనుగ్రహిస్తారు, ఆయన రాకడలో ఎత్తబడే ధన్యత దయచేస్తారు. అటు విధంగా నిన్ను నీవు సిద్ధపడాలని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలను మన వినికిడిలో ప్రభువు దీవించి అటు విధంగా జీవించేటట్లు సహాయము చేయునుగాక. ఆమేన్.